థ్యాంక్ యూ లార్డ్. ఈ లైవ్లో నుంచి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ లైవ్లో నుంచి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన ఆరాధన. చప్పట్లు కొట్టాలి. సర్వోన్నతుని శక్తి మన మధ్యలోకి రిలీజ్ అయ్యే సమయం. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా మీరంటే మాకు ప్రాణం. యేసయ్యా మీరు లేకపోతే, మీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము. యేసయ్యా యేసయ్యా ఐ లవ్ యూ. యేసయ్యా ఐ లవ్ యూ ప్రభు. నీకే మహిమ నాయనా, నీకే ఘనత ప్రభు. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. యేసయ్యా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు యేసయ్యా ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడుతూ ఆమేన్ లార్డ్. ఆరాధన ఆరాధన
ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలి. ఆమేన్. యేసయ్యా. చప్పట్లు గట్టిగా. మీరు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మీరు నా చెయ్యి విడిచిపెడితే నేను బ్రతకలేనయ్యా. నాకు కావాలయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యేసయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన. చప్పట్లు కొట్టాలి. ఆరాధన 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 ఆరాధన. అదిగో యూదా గోత్రపు సింహమైన యేసయ్య ఈ లైవ్ లో నుంచి మీ గృహాలలోకి దిగబోతుండగా చప్పట్లు కొడుతూ రిఖమల రబ షకే దియాల రబ బాబా బాబా స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆరాధన 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 ఆరాధన. బాబా 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 శక్తి అలా రబా బాబా బాబా ఓ రిఖాందల రబా దల రబా శికల రబా. స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. సర్వోన్నతుడి శక్తి మీ గృహాలలో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ఒక శక్తి మిమ్మల్ని ఆవరించబోతా ఉంది. స్తుతి ఆరాధన చప్పట్లు కొట్టాలి. yes 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 spirit of god. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యెహోవా రఫా నీకే మహిమ, యెహోవా షమ్మా నీకే మహిమ, సర్వోన్నతుడా నీకే మహిమ, సజీవుడా నీకే ఘనత. స్తుతులయ స్తుతులయ. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన బాబా 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 బాబా. ఫైర్ ఫైర్
ఫైర్, ఒక అభిషేకం ఈ లైవ్ లో నుంచి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. yes షెకెదియాల రబబబబ ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రేకేషకెదియాల రబబబబ Rikamala Rabba Shekediala Rabba Baba 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 Holy Spirit of God. Hallelujah, hallelujah, hallelujah. Ebenezer, Ebenezer, ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యేసు నీకే మహిమ ప్రభువా సర్వోన్నతుడా సజీవుడా ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 చేతులు పైకి లేపి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు హల్లెలూయా 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 యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు ప్రభు యేసయ్యా
హల్లెలూయా కన్నీరు కారుస్తూ ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చేతులు పైకి లేపి ప్రేమించేదా, 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 ప్రేమనంతవరకు ఈ మట్టిలో చేవరకు నా ప్రాణమున్నంతవరకు నీ మహిమలో చేరే. చేతులు పైకి లేపి యేసుని స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిఖమల రబ షెకెదియాల రబ బబ 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 బబ. Holy Spirit. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తారిణి రాజేష్ రాజేష్ అప్పుల సమస్యతో బాధపడుతున్నావు. రాజేష్ దేవుడు నీ ఫేస్ ని చూపిస్తున్నాడు. చనిపోవాలని ఒక ఆలోచనతో ఉన్నావు. అప్పులతో చనిపోవాలని ఒక ఆలోచన, ఒక తెలియని డిప్రెషన్ లో ఉన్నావు నువ్వు. తెలియని ఒక ఆందోళన. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు, చనిపోవాలని ఒక ఆలోచన. ఈ లైవ్ చూస్తూ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నావు. రాజేష్ నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. రాజేష్ నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, 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 నువ్వు బ్రతకాలి. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రాజేష్ నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తే దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నా. పేరుకి క్రైస్తవుడివి, కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. కానీ సడన్ గా ఈ లైవ్ చూస్తున్నావు. నువ్వు యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడగలిగితే ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు, అద్భుతము చేయబోతున్నాడు, అద్భుతము చేయబోతున్నాడు. రీ కమాల రాబాషకే కావాలయ్యా నాతో రావాలయ్యా. ఆమేన్.
నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీ పేరు కుమారి. కుమారి, గర్భఫలం లేక బాధపడుతున్నావు కుమారి. కుమారి, నీ గర్భఫలం లేక బాధపడుతున్నావు. నీ జీవితంలో నా ప్రభు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. కుమారి, నీ గర్భఫలము, గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు. కుమారి, లేచి నిలుచో, నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో కుమారి గర్భం తెరవబడునుగా. టచ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అప్పిట జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, Lord. జీవితం నీదయా, నాదన్నదే ముందయా. నాకున్నదంత నీవే కదా యేసయ్యా. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Master. Holy Spirit of God. Hallelujah. Sister Swapna. Sister Swapna. నిరుద్యోగముతో బాధపడుతున్నావు చెల్లెమ్మా. ఉద్యోగం లేక బాధపడుతున్నావు చెల్లెమ్మా. నీకు నా ప్రభువు చక్కని ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. సిస్టర్, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. గొప్ప సూచక్రియలు జరిగించబోతున్నాడు. అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. ప్రభువా, నా పరిస్థితి ఏంటి యేసయ్యా అని ఏడుస్తున్నావంట. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈరోజు నీ కన్నీరు తుడవబడే రోజు. నీ కన్నీరు తుడవబడబోతున్నాయి. నీ కన్నీరు తుడవబడబోతుంది. ఎక్కడైతే తల దించుకున్నావో అక్కడే నీ తల ఎత్తబోతున్నాడు యేసయ్యా. అక్కడే తల ఎత్తబోతున్నాడు. ఏ పట్టణంలోనైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ పట్టణంలోనే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యము జరగబోతుంది. ఈ రోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం, బలమంతా నీవే, అద్భుతం చేయబోతున్నాడు.
నా బలమంతా నీవేనయ్యా. సిస్టర్, నీ జీవితంలో అద్భుతం. నా బలమంతా పాడు. నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. ఆమేన్. నీవు కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. 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 యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. యేసయ్యా, రికమాల రభాషకెదియాల రబాబా. Spirit of God. ప్రేమ్ కుమార్, నువ్వు సేవకుడివంట. సేవకుడివి నువ్వు. ప్రేమ్ కుమార్, ఈ లైవ్ చూస్తూ ఏడుస్తున్నావు. నా సంఘం ఎప్పుడు దీవించబడుతుందయ్యా? నా పరిచర్య ఎప్పుడు దీవించబడుతుందయ్యా? నా పరిచర్య ఎప్పుడు దీవిస్తావు ప్రభు? నా పరిచర్యను ఎప్పుడు దీవిస్తావయ్యా? నా పరిచర్య ఎప్పుడు దీవిస్తావు ప్రభు? అందరు మందిరాలు నింపబడుతున్నాయి, అందరి మందిరాలు కట్టబడ్డాయి. నా పరిస్థితి ఏంటి ప్రభువా? నా పరిస్థితి ఏంటి ప్రభువా? ప్లీజ్ యేసయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభు అని బాధపడుతున్నా. సహకరించే సంఘ బిడ్డలు లేరు, ఒక్కొక్కరుగా చేయి వదిలేస్తున్నారు. ఏడుస్తున్నావు ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు. మీ కన్నీళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడు. బాధపడకండి, మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడే రోజులు తొందరలోనే ఉన్నాయి. మీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు.
మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మునుపెన్నడు చూడని దీవెనలతో మీరు నింపబడబోతున్నారు. నీ పరిచర్య పూత పట్టబోతుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి నీ పరిచర్యను దేవుడు విస్తరించబోతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రేమ్ కుమార్ పాస్టర్, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. మీ కన్నీళ్లు తుడవబడే రోజులు తొందరలోనే ఉన్నాయి. Yes, Lord. నీవే నా నమ్మకం, సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సర్వోన్నతుడా, సచివుడా, నీకే వేల కొలది వందనాలు. ఎంతమంది బిడ్డలు లైవ్ లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు ఈ రోజు జరుగునుగా. ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ మహిమని ప్రత్యక్షత ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తురమ్మ. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం అందరం. కూడొచ్చిన బిడ్డలందరికీ దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు శక్తిమంతుడు. చెప్పాలా మీరంతా? నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు శక్తిమంతుడు. నెంబర్ 1. నెంబర్ 2, నా దేవుడు సమర్థుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సమర్థుడు. నా దేవుడు ఆయనకు అసాధ్యమైనదంటూ
ఏది లేదు. ఆయన శక్తికి హద్దులు లేవు. ఆమేన్. ఆమేన్. ఆయన శక్తికి పారామీటర్స్ లేవు. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిమితులు లేని పరమార్థుడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎందుకు నా దేవుడు సమర్థుడు? ఎందుకు నా దేవుడు శక్తిమంతుడు? ఎందుకు నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చదివి సహాయము చేయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయము చేయండి. రికమల రబషకే దియాల రబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చదువు. బాకను పిల్లను గ్రోవిని పెద్ద వీణను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్ములను విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. ఇలాగు చెబుతున్నారు. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆనాటి ప్రపంచ సామ్రాజ్య నేత. ఆమేన్. నెబుకద్నెజరు మీరు నా మాట వింటారా లేదా మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి దూకుతారా? డిసైడ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది అని చెబితే ఆ బొమ్మను నమస్కరించడానికి మాకిష్టం లేదు. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు, ఎందుకంటే మా దేవుడు శక్తిమంతుడు, ఎందుకంటే మా దేవుడు జీవము కలిగిన వాడు, ఎందుకంటే మా దేవుడు శక్తి లేని దేవుడు కాదు, మా దేవుడు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు శాంత కాని దేవుడు కాదు, మా దేవుడు సర్వ శక్తి మంతుడు. ఒకవేళ అగ్నిగుండములో పడేసినటువంటి మమ్ములను మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా చావనైనా చేస్తాం, కానీ నీకు నమస్కారం చేయం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. హల్లెలూయా. ఆ ముగ్గురు ఒక తీర్మానము కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తుంటారు. కొంతమంది బెదిరించడానికి. ఈ నెబుకద్నెజర్ని నియమించేది ఎవరంటే ఎవరు? కొన్నిసార్లు దేవుడే వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. ఆమేనండి, ఆమేన్. దేవుడే వాళ్ళని పంపిస్తాడు. వీరికి శ్రమ తీసుకొస్తే వీరు తట్టుకుంటారా లేదా? వీరికి ఈ ఆశ చూపితే వీరు లొంగుతారా లేదా? ఆమేన్. బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు కొత్తగూడెంలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు మా దగ్గరికి వచ్చారు, మా ఇద్దరి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? డాడీ, బాబు మీరు అనాథ శరణాలే నడుపుతున్నారు, మీరు చిన్న రేకుల షెడ్డులో ఉన్నారు, మీరు ఒకటే కమ్యూనిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఒకటే ప్రార్థన చేస్తున్నారు. ఇలా కాదు,
మేము ఒక బిల్డింగ్ కట్టిస్తాం మా పేరు మీద, మా కులం పేరు మీద. ఆ బిల్డింగ్లో మంచిగా మీరు అనాథ శరణాలను రన్ చేసుకోండి, కానీ మీరు ఆ పండగ చేయాలా, ఇగో ఈ విగ్రహం పెట్టాలా, ఇట్లా చేస్తా అంటేనే మీకు కట్టిస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? తినడానికి గతి లేని పరిస్థితి. హల్లెలూయా. తినడానికి గతి లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా లొంగలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పరిస్థితిలో కూడా లొంగలేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బిల్డింగ్ కట్టిస్తారేమో, కానీ దేవుడు మనకు చూపించిన దర్శనం. ఆమేన్. నేను వెళ్ళి మమ్మీని అడిగిన, ఏం చేద్దాం చిన్న, మనకు ఉండడానికి ఇల్లే లేదు కదా అంటే, మమ్మీ అన్నారు, లేదు లేదు నాన్న, మన చెమట రక్తముగా మార్చైనా రెంట్ అయినా కట్టుకుందాం, కానీ మనకు వాళ్ళు కట్టించే బిల్డింగ్ వద్దు, మన దర్శనాన్ని మనం కోల్పోవద్దు, మన దర్శనం మనం అలానే పట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చారు వాళ్ళు, ఎవరో బర్త్డే ఉంటే వచ్చినప్పుడు మమ్మల్ని ఇద్దరిని అడిగారు, ఏమైంది బాబు, ఇద్దరు ఆలోచించుకున్నారా అంటే, లేదు సార్, మేము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఈ విగ్రహాలు పెట్టడం ఇవన్నీ పెట్టడం అంటే మా వల్ల కాదు సార్, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెబితే, అబ్బో వీళ్ళ దగ్గర బాగానే మత పిచ్చుందిరో, బాగా వీళ్ళ దగ్గర గర్వం ఉందిరో అని చెప్పి వెళ్ళిపోయినారు. ఆమేన్. ఈరోజు నేను పెద్ద బజారికి పోతే వాళ్ళు అంటారు, తేజ నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. మేము కట్టిస్తే ఒక 2 గదుల డబల్ బెడ్రూమ్ ఎంతో కట్టించే వాళ్ళం, కానీ నీ దేవుడు గొప్పగా మిమ్మల్ని కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. 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 శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. సాతాన్ గాడు కొన్ని ఆశలు రేపుతాడు. ఏం రేపుతాడు? కొన్ని ఆశలు రేపుతాడు. ఆ ఆశలకు మనం లొంగిపోవడానికి వీలు లేదు. తుది శ్వాస వరకు, చావైనా బ్రతుకైనా, కలిమిలో లేమిలో, కరువులో కష్టములో కన్నీటిలో వేదనలో దుఃఖములో నిందల్లో అవమానాలలో దేవుని కొరకు నిలబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎంతసేపటికి మన దర్శనాన్ని సమాధి చేయకూడదు. మనం ఎంతసేపటికి మన దర్శనాన్ని మనం వదులుకోకూడదు. మన దర్శనాన్ని మనం పట్టుకొనుదుము గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆ నెబుకద్నెజర్కి చెప్పాలా. ఎవరు ఆ నెబుకద్నెజర్ అంటే? ఆశ చూపేటోడు. ఆమేన్. ఏం చేయాలా? ఆశ చూపేటోడికి చెప్పాలా, మా దర్శనం అది కాదని చెప్పాలా. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని పిలిచిన దేవుడు కరువులో లేమిలో మమ్మల్ని పోషిస్తాడని చెప్పాలి. ఈరోజు ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. 2 కొరింథీ 6 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఒకసారి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, నీ మొరని నేను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆయన చెప్పుచుంటాను కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇప్పుడే అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇది ఏ రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియు కలగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలోను అల్లరిలోను ప్రయాసములోను జాగారములోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధము కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కర్తుల వలనను దేవుని పరిచారకులమై అన్ని స్థితులలో మమ్మును మేమే హల్లెలూయా ఏం చేయాలా? దేవుని పరిచారకులమై. ఎక్కడ ఉంటానావు నువ్వు అంటే అమ్మ తేజ గారి దగ్గర ఉంటానా కాదు, దేవుని దగ్గర పరిచర్య చేస్తున్నా. ఆమేనానాలా? ఆమె పాస్టర్ అమ్మ తేజ అనేటోడు జీరో, ఒక పాత్ర. ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఆమెన్. ఎప్పుడు ఈ మట్టిలో కలుస్తాడో తెలియదు. దేవుని దగ్గర నమ్మకమైన పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమల్లో, నిందల్లో, అవమానాలలో, కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, ఉపవాసములో మిగుల ఓర్పు గలవారమై నిద్ర లేని సమయంలో కూడా ఏంది తేజన్నయ్య పట్టించుకోవట్లే? ఆమేన్. ఏంది పాస్టర్ గారు పట్టించుకోవట్లే? పాస్టర్ గారు పని కాదు నువ్వు చేసేది, దేవుని పని. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. జాగారం అంటే ఏంటి? నిద్ర లేని. డాడీ ఇక లైవ్ ఆపేసేయండి, డాడీ నిద్ర లేదు. డాడీ ఇక లైవ్ ఆపేసేయండి డాడీ. ఆమేన్. మీరందరు పడుకున్న ఒక్కడిని వచ్చి పెట్టుకుంటా నేను. ఆమేన్ అనండి. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చెప్పాలా? అన్నయ్య వాక్యం ఎప్పుడు వస్తుంది, పాస్టర్ అమ్మ తేజ గారు ఎప్పుడు కనపడతారు, ఎప్పుడు వాక్యం చెప్తారు అని చూసే చెల్లెళ్ళు తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. వారు బలపడాలంటే మనం నలిగిపోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే పరిచర్య దేవుని పరిచర్య, ఓర్పు కలిగి చేయాలి. నిన్నటి దినాన వరంగల్లో మీటింగ్ పెడితే పరిచర్య ఎంతమంది చేస్తారని చెప్పి, మాకు వాలంటీర్స్ కావాలా, అంత దూరం నుంచి రావడానికి మాకు ఇబ్బంది ఉంది అని చెబితే 70 మంది వాలంటీర్స్ నెంబర్స్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు పెడదామా? హల్లెలూయా. 70 మంది ఇచ్చారు దేవుని పని చేయడానికి. హల్లెలూయా. నా దర్శనం అదే. సంఘం నుంచి పరిచర్య చేయడానికి లెగడం కాదు. ఈ పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీస్ లో దేశ నలుమూలల నుంచి పరిచర్య చేయడానికి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అది దర్శనం. అది ఆ దర్శనాన్ని నిందల వలనో, అవమానాల వలననో, కష్టాల వలననో, కన్నీళ్ల వలననో, ఆర్థిక ఇబ్బందుల వలనో ఆ దర్శనాన్ని మనం చంపొద్దు. ఆమేన్. ఆ దర్శనాన్ని సమాధి మనం చేయొద్దు. ఆ దర్శనాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇయ్యాల కాకపోయినా రేపు ఆ దర్శనాన్ని చేరుకుంటాం. ఆమేన్. ఈరోజు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావో, ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ దర్శనాన్ని విడిచిపెట్టినావేమో, ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ దర్శనము చనిపోయిందేమో. రికమాల రబా షేకే దియాల రబా. నీ దర్శనము ఎండిపోయిందేమో. ఈ వర్తమానము ద్వారా యేసు పరిశుద్ధ నామములో నీ దర్శనానికి యేసు నామములో జీవము వచ్చునుగాక. జీవమొచ్చునుగాక.
ఇదిగో ఇదిగో ఇప్పుడే నీ దర్శనానికి జీవము వచ్చును కాక. మాట ఇచ్చినాడంటే మాట వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు అగ్నిగుండంలో ఉన్న నిన్ను వదిలిపెట్టి దేవుడు కాదు. ముగ్గురున్నారు అక్కడ, కానీ రాజు ఈ నెబుకద్నెజరుకి ఎంతమంది కనపడుతున్నారు? నలుగురు కనపడుతున్నారు. ఆ నాలుగో వ్యక్తి యూదా గోత్రపు సింహం. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇదిగో నేను ప్రవచించబోతున్నాను. ఆమేన్. నీ శత్రువులకి నువ్వు ఒక్కడివే కాదు, నీ పక్కన ఒక వ్యక్తి కనబడబోతున్నాడు. ఆమేన్. నీ పక్కన ఒక యూదా గోత్రపు సింహమైన యేసయ్య కనబడబోతున్నాడు. ఆమేన్. ఇన్ని రోజులు నువ్వు ఒక్కడివే, ఇన్ని రోజులు ఒక్కడివే, కానీ ఈ రోజు నుంచి ఇద్దరు కనబడబోతున్నారు. కొట్టాల గట్టిగా చప్పట్లు. ఇద్దరు కనబడబోతున్నారు. వదిలిపెట్టే దేవుడా? చెప్పాలి. వదిలిపెడతాడా? చెప్పు వైజాగ్ బాబు, వదిలిపెడతాడా? నువ్వు వైజాగ్ వదిలిపెట్టి కొత్తగూడెం వస్తే వదిలిపెట్టిండా బాబు? నువ్వు గుంటూరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తే వదిలిపెట్టిండా? ఇటు చూడు నాయన, వదిలిపెట్టాడు. ఓ బాబు, హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడికి వస్తే వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు దేవుడా. ఆయన మార్పు లేని దేవుడా, మార్పు చెందని దేవుడా. లేచి నిలబడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు ఎంతమంది నెబుకద్నెజరులు వచ్చినా నిన్ను ముట్టుకోలేరు. నీ పక్కనుండబోతున్నాడు. నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు కన్నీళ్ళలో ఉన్నా, నువ్వు నిందలలో ఉన్నా, నువ్వు అవమానాలలో ఉన్నా, నిన్ను దేవుడు లేపుకోబోతున్నాడు. కన్నీరు కారుస్తూ ఈరోజు యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా నా దర్శనం నాకు కావాలయ్యా, అయ్యా నా దర్శనం నాకు కావాలయ్యా, అయ్యా మీరిచ్చిన వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతా. నీరు కారుస్తూ మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. తిరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యం కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని తిరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యం కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఎవరి వైపు మేము చూడమయ్యా, మాకు నువ్వు కావాలయ్యా.
కోరుకోనయా, అసలింకేది కోరుకోనయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఎప్పటికీ దేవుడిచ్చిన దర్శనాలని మనం విడిచిపెట్టొద్దు. సమాధి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు సమాధి చెయ్యొద్దు. ఒక ఆయన వచ్చి అంటాడు, నువ్వు ఎందుకుంటున్నావు పాస్టర్ అమ్మ తేజ గారి దగ్గర అంటాడు. ఇంకొక ఆయన ఎక్కడ అంటాడు, నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. మన మనుషుల మాట విని ఇలా వంగిపోతే నువ్వు దర్శనం కోల్పోయినట్టు లెక్క. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పాల్యాంగిచో గారు కానీ, ఏసన్న గారు కానీ, ఈరోజు గొప్ప గొప్ప పరిచర్య చేసిన పాల్ దినాకరన్ గారు కానీ, వారి జీవితంలో మహిమ కలిగిన గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం ఏంటిదంటే వారు వారి దర్శనాలని పట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వారి దర్శనాలను పట్టుకున్నారు వాళ్ళు. నువ్వు చిన్నదే అడుగుతావు, కానీ యేసయ్య ఏం చేస్తాడు? పెద్దది ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆ చిన్నది అడగకపోయినా నీ దగ్గరికి వస్తుంది. చిన్నది అడగకపోయినా నీ దగ్గరికి వస్తుంది. కానీ దర్శనం ఒకవైపు, చిన్నది ఇంకొక వైపు. ఆ చిన్నదాని కోసం వెళ్ళిపోతే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మహిమ కలిగినటువంటి పరిచర్యను మనం కోల్పోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కాంప్రమైజింగ్ లైఫ్. నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు రాగానే కాంప్రమైజింగ్ అయిపోతున్నారా? కాంప్రమైజింగ్ అయిపోతున్నారా? సరే 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 కాంప్రమైజింగ్ అయిపోతున్నారా? నో, కాంప్రమైజింగ్ అవ్వడానికి వీలు లేదు. అయ్యా, నీ కొరకు రోషము కలిగి నేను బ్రతకాలయ్యా, నీ కొరకు రోషము కలిగి బ్రతకాలి. కట్టిక ఉపవాసంలో అలానే బ్రతుకుతాం, నిందలల్లో బ్రతుకుతాం. కోర్టు కేసులు మా మీద పడిపోయినా, సమాజం అంతా ఒకవైపు, మేమొక్కరమే ఒకవైపు అయిపోయినా, అయ్యా మాకు నీవుంటే మాకు చాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. సమాజం అంతా ఒకవైపు అయిపోయినా, బంధువులు రక్త సంబంధికులు అందరూ ఒకవైపు అయిపోయినా, ఈ ప్రజలందరూ ఒకవైపు అయిపోయినా, మనమొక్కరము అయిపోయినా, మనము మనతో పాటు యేసయ్య ఒక్కరు ఉంటే దూరం అయిపోయిన వాళ్ళందరూ మన దగ్గరికి రావాల్సిందే. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసు మాట చాలయ్యా, అవునయ్యా, నీ చూపు చాలయ్యా, అవును ప్రభువా, నీ తోడు చాలయ్యా, యేసయ్యా, చాలయ్యా, యేసయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వంటి
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మా జీవితంలో ఎప్పుడు మా దర్శనాన్ని మేము విడిచిపెట్టలేదు. 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టా. 18 సంవత్సరాల వయసులో దేవుడి పిలుపును పొందుకున్నాను. తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు ఈ కొత్తగూడెంలో నాకు లేరు. ఎలా ప్రభువా, ఎలా, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాను. అనేక మంది నన్ను క్రిటిసైజ్ చేశారు, అనేక మంది నన్ను అవమానించారు, అనేక మంది నన్ను చీప్గా చూశారు. కానీ యేసయ్య మాత్రానికి ఒక సేవకునిగా నన్ను చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, ఈ ప్రజలు నన్ను ఎట్లా చూస్తే ఏంటి ప్రభువా, నాకు సంబంధం లేదు, కానీ మీరు మాత్రానికి నన్ను సేవకునిగా చూస్తున్నారు. దావీదును కూడా అందరూ గొర్రెల కాపరిగానే చూశారు, కానీ దేవుడు రాజుగా చూశాడు. ఆమేన్. యోసేపును కూడా అందరూ బానిసగానే చూశారు, కానీ నా ప్రభువు మాత్రానికి ప్రధాన మంత్రిగా చూశాడు. హల్లెలూయా. ఈ మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. తమ్ముడు, ఈరోజు నిరుద్యోగిగా నిన్ను చూస్తున్నారా? ఉద్యోగం లేని వ్యక్తిగా చూస్తున్నారా? అప్పులతో ఉన్న వ్యక్తిగా చూస్తున్నారా? సొంత గృహము లేని వ్యక్తిగా చూస్తున్నారా? ఈ మనుషులు నిన్నెట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, నా ప్రభువు నిన్నెలా చూస్తున్నాడు అనేదే లెక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏమైనా అనుకోని, ఆమేన్. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేదే లెక్క. ఆమేన్. హల్లెలూయా. అరే పాస్టర్ అమ్మ తేజకు వాక్యం చెప్పడమే రాదన్నాడు ఒక ఆయన. సాయి, పాస్టర్ అమ్మ తేజకు వాక్యం చెప్పడమే రాదు అన్నాడు ఒక ఆయన. దేవుడేమన్నాడు, రాకపోయినా నీకు నేను నేర్పిస్తా అన్నాడు యేసయ్య. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే అన్ని మనతో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నా దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? శక్తిమంతుడు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి దినాన వరంగల్ ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా, ఈ అంబేద్కర్ భవన్లో ఇంతమంది ప్రజలను మేము ఎప్పుడు చూడలేదు. ఆమేన్. ఆమేన్. చాలా మంది పోస్టర్స్ వేశారు, చాలా మంది కటౌట్లు కట్టారు, కానీ ఈ అంబేద్కర్ భవన్లో ఇంత వేల మంది ప్రజలను మేము ఎప్పుడు చూడలేదు. ఈ అంబేద్కర్ భవన్లో కింద కూర్చోవడం మేము ఎప్పుడూ చూడలేదయ్యా. మొత్తం అంబేద్కర్ భవన్ని దేవుడు నింపేశాడు. వరంగల్ మహాపట్టణంలో బయట కూర్చున్నారు, బయట మెట్ల మీద కూర్చున్నారు. చాలా మంది కూర్చోడానికి వీలు లేక ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ టీవీలకు లైవ్ కనెక్ట్ చేసుకొని చూశారు. చాలా కాల్స్ వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. వరంగల్లో ఫస్ట్ మీటింగ్. ఆమేన్. ఆమేన్. ఒక్క పాంప్లెట్ లేదు, ఒక్క పోస్టర్ లేదు,
ఒక పాంప్లెట్ లేదు, ఒక పోస్టర్ లేదు. అది మా గొప్పతనము కాదు, నా యేసయ్య గొప్పతనము. హల్లెలూయా. హల్లెలూయా. మా జీవితాలు సున్నా, మా జీవితాలు మమ్మల్ని ఎవ్వరు లెక్క చేయరు. ఆమేన్. మా జీవితాలు ఎందుకు పనికిరాని జీవితాలు, కానీ మమ్మును బట్టి కాదు, కానీ దేవాతి దేవుని బట్టి దేవదూతలు ఆ వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రాంతంలో ప్రజలను తోడుకొని వచ్చారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హైదరాబాదులో మీటింగ్ పెట్టమని దేవుడు నాతో మాట్లాడితే, నా వల్ల కాదేసయ్యా, హైదరాబాదులో నా వల్ల కాదయ్యా, డైరెక్ట్గా హరిహరాలోనే పెట్టమన్నాడు యేసయ్య. అయ్యా, హరిహర కళాభవన్లో గొప్ప గొప్ప సేవకులు పెట్టారయ్యా, నా వల్ల కాదయ్యా అంటే, ప్రభువు నాతో చెప్పిన మాట, నీ వల్ల కాదు, నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. హరిహర కళాభవన్లో మీటింగ్ పెడితే హరిహర కళాభవన్ మొత్తము నింపబడ్డది. మెట్ల మీద కూర్చున్నారు. బయట 500 చైర్లు వేసినాం హరిహర కళాభవన్లో. ఎన్ని చైర్లు? 500 చైర్లు వేసినాము, అయినా నిలబడ్డారు. 700 చైర్లు, 700 చైర్లు వేసినా బయట మొత్తం నింపబడ్డాయి. స్టేజీ మీద కూర్చోబెట్టినము. నా యేసుకే మహిమ కలుగునుగాక. నేను జీరో, కానీ నా దేవుడు ఎవరు? శక్తిమంతుడు. ఆమేన్. ఆమేన్. నా దేవుడు ఎవరు? సమర్థుడు. ఒక పాస్టర్ అన్నాడు, హైదరాబాద్లో మీటింగ్ పెడితే నీకెవరు వస్తారు? బుద్ధుందా నీకు అన్నాడు. ఆయన మీటింగ్ పెడితే ఎవరు వస్తారయ్యా అక్కడికి? ఎవరు రారు. హల్లెలూయా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ హరిహర కళాభవన్లో పెడితే మన పరిస్థితి ఏంటి చిన్న? మన పరిస్థితి ఏంటి? జనాలని కంట్రోల్ చేయలేం. ఆమేన్. నేను హరిహర కళాభవన్ నుంచి బయటికి వెళ్ళడానికే ఇంచుమించు 45 మినిట్స్ పట్టింది. 45 నిమిషాలు నేను బయటికి వెళ్ళడానికే టైం పట్టింది. కేవలము నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, యేసయ్య మనతో ఉంటే ఇలా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మనతో ఉంటే, యేసు ప్రభు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఇలా ఉంటది. వచ్చి ఈ నెల 25వ తారీఖు లయోలా ఆడిటోరియంలో పెడుతున్నాం. కందుకూరిలో మొత్తం నింపబడ్డరు. కందుకూరిలో కూడా మొత్తం బయట ఒక 500 చేసేసిన స్టేజ్ మీద కూర్చోబెట్టిన ఇంకా నిలబడ్డరు పాపం ప్రజలు. ఈసారి విజయవాడలో లయోలా కాలేజీలో పెడుతున్నాం, లయోలా ఆడిటోరియంలో. లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, లయోలా కాలేజ్, లయోలా ఆడిటోరియం 9 గంటలకే ఫుల్ కాబోతా ఉంది. ఆమేన్. ఆమేన్. 9 o'clock. మీరు లేట్ వస్తే సీట్లు దొరకవు. ఆమేన్ అనండి. ఆమేన్. 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 9 o'clock కల్లా లయోలా ఆడిటోరియం ఫుల్ పికప్ కాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎందుకు అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తోడై ఉన్న దేవుడు ఈ పరిచర్యకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నమ్ముకున్న దేవుడు, పాస్టర్ రమ్మ తేజ నమ్ముకున్న దేవుడు, సిస్టర్ బ్లెస్ తేజ నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఆయననే నజరేయుడైన యూదా గోత్రపు సింహమైన యేసయ్య. రికమాల రమషకే దియాల రబబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. లయోలా, లయోలా, విజయవాడ లయోలా నింపబడబోతుంది, నింపబడబోతుంది. 25వ తారీఖు ఉదయం 8:30 గంటలకు, ఉదయం
8:30 గంటలకు ప్రారంభించబడబోతున్న ఆ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలో వేల మంది ప్రజలు, నాట్ ఓన్లీ వందలు, వేల మంది. అదిగో దేవుడు నాకు దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. విజయవాడ మహాపట్టణములో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. అనేక మందికి స్వస్థతలు జరగబోతున్నాయి. క్యాన్సర్ పేషెంట్స్ కి విడుదల, అనేక మంది గర్భఫలము లేని వారికి గర్భాలు తెరవబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి, సూచక్రియలు జరగబోతున్నాయి, లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, విజయవాడ మహాపట్టణములో 9 గంటలకి ఫుల్ ప్యాక్ కాబోతుంది. ఆమేనానండి? ఎన్ని గంటలకి? కెమెరామ్యాన్స్ మీరు చూడండి. ఎందుకు తెలుసా? దేవుని శక్తి ఏంటో మీరు అనుభవించాలి. ఆమేన్. దేవుని అభిషేకం ఏంటో మీరు అనుభవించాలి. ఆమేన్. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, 9 గంటలకల్లా ఫుల్ పికప్ మొత్తం ప్యాక్ కాబోతా ఉన్నాయి. ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఇంకొకటి చెప్తున్నా, వచ్చే ఆదివారం ఈ మందిరంలో స్థలం సరిపోదు. ఆమేనండి. యేసు నామంలో బయట టెంట్లు వేయబోతున్నాం మనం వచ్చే సండే. ఆమేనానండి. ఈ మందిరంలో కూడా మనం స్టేజ్ మీద కూర్చోబెట్టబోతున్నాం. ఆమేనానండి. ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు. ఎందుకంటే నా దేవుడు సమర్థుడు. ఆమేన్. నా దేవునికి వయస్సుతో సంబంధం లేదు. నా దేవునికి అందముతో సంబంధం లేదు. నా దేవునికి వంశముతో సంబంధం లేదు. నా దేవునికి కన్నీటి ప్రార్థన చేసేవారు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏం కాబోతుంది? లయోలా ఆడిటోరియం. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒకటే నెల పెట్టాల్సి వస్తుంది. ఏం చిన్న? ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫుల్ ప్యాక్ ఒకటే నెల. ఆమేన్. వరంగల్ మహాపట్టణంలో ఒకటే నెల. అది మార్చక దాదాపుగా ఒక 300 మంది వెళ్ళిపోయారంట. ఆమేన్. వరంగల్ ప్రజలారా, ఒక మంచి ఫంక్షన్ హాల్ని చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఒక మంచి ఫంక్షన్ హాల్ని చూడండి. వరంగల్ మహాపట్టణంలో కూడా దేవుడు గొప్ప రివైవల్ని తీసుకురాబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. మనం వెళ్తే అక్కడ అద్భుతాలు జరగవు. ఆయన దేవదూతలు వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. దానియేలంట యథాప్రకారము ముమ్మారుగా ప్రార్థన చేసుకునేవాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నేను సింహాల బోన్లో వేసేస్తామని చెప్పారు.
నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం నిన్ను సింహాల బోన్లో వేస్తాం, సింహాలు నిన్ను పిప్పి పిప్పి చేసి తినేస్తే అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా దేవుడు దానియేలు కన్నీళ్ళ వైపు చూశాడు. ఆమేన్. దానియేలు ప్రార్థన చేసి ఉండవచ్చు, యేసయ్యా నాకు నీవు తప్ప దిక్కెవరున్నారయ్యా, నాకెవరు లేరు, నాకు నీవే దిక్కు, నాకు నీవే దిక్కు ప్రభా అని ప్రార్థన చేసి ఉండొచ్చు. అసలు మనకు అనాథ పిల్లలు ఉన్నప్పుడు చిన్న వచ్చేవాళ్ళు నవీన్ టక ఫోటో కొట్టేవాళ్ళు, మేము ప్రార్థన చేసుకుంటా అంటే. విలేకరులు వచ్చి ఫోటో కొట్టేవాళ్ళు, ఈ ఐసిడిఎస్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు వచ్చి టక్క ఫోటోలు కొట్టేవాళ్ళు. ఒక విలేకరు వచ్చి అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్న అమ్మ తేజ కొటేషన్ పెడతా, బాగుందా పాస్టర్ గారు, 50,000 ఇస్తావా లేదా? వాళ్ళు మోకరించి ఉన్న ఫోటో నా దగ్గర ఉంది, నీ సంగతి చెప్తా అని బెదిరించేవాడు. ఆఫీస్ రూమ్లో మమ్మీ వచ్చి నా పక్కన కూర్చుంటే, అమ్మ మీరు బయటికి వెళ్ళండి అమ్మ, బ్రదర్తో నేను మాట్లాడాలా. ఏంటి బ్రదర్ భయపడుతున్నావా, భార్యను పిలుచుకొస్తున్నావు? నిజం నాన్న, పులిపీటి మీద ఉండి మాట్లాడుతున్నా. మేమిద్దరం వెళ్ళి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం. ఎన్ని కష్టాలో టక్క ఫోటో తీస్తున్నాం. చివరికి మేము ప్రార్థన చేస్తున్నామనే అనాథ పిల్లల్ని బలవంతంగా ప్రార్థనలు చేపిస్తున్నాడని బలవంతంగా నా మీద కేసు బుక్ చేశారు. కానీ కేసు బుక్ చేసినప్పుడు పాస్టర్ అమ్మ తేజ ఏదో తప్పు చేసిండని, అది చేశాడని, ఇది చేశాడని ఏదో 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 బాగా రూమర్స్ లేపారు. నా చర్చికి వచ్చే నా సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళి చదువుకొని ఆ సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళి మీ తేజ పాస్టర్ మీద కేసు అయింది, ఏదో తప్పు చేశాడంట అని చెప్పారు. 500 సంఘం కాస్త 200గా మారిపోయింది. ఆమేన్. సంఘ బిడ్డకు ఫోన్ చేసి, నానా నువ్వు ఎందుకు రావట్లేదని చెప్తే, అన్నా ఏం లేదన్నా నీ గురించి తేడాగా తెలిసిందన్నా, నేను నా భార్య ఇద్దరం ఏడ్చేవాళ్ళం, గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చేవాళ్ళం. ఆనాడు మా మీద కేసు బుక్ అయినప్పుడు పిల్లలందరినీ అధికారులంతా తీసుకెళ్ళిపోతే పిల్లలు పడుకునే బెడ్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళం. ఇక్కడ చరణ్ పడుకునేవాడు, ఇక్కడ జాషువా పడుకునేవాడు, ఇక్కడ జగన్ పడుకునేవాడని ఆ బెడ్ల దగ్గరికి వెళ్ళి ఘోరంగా ఏడ్చేవాడిని. ఏడ్చి నిద్రలేని రాత్రుల్లో నా క్యాంపస్ అంతా ఖాళీ అయిపోయింది. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడ్చి ప్రభువా మేమేం తప్పు చేసినాం ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నప్పుడు గొప్ప దైవ సేవకులు ఫోన్లు చేసి దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడంటే మాకు అర్థం కాలే. ఆనాడు యూట్యూబ్ ఛానల్ ఉండే కానీ 200 మంది సబ్స్క్రైబర్స్ ఉండే. కానీ ఆ కేసు అవ్వడముతోనే ఈ పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా. అదిగో అమ్మ తేజ మినిస్ట్రీస్ మొత్తం సీజ్ చేసేశారు. మా ఊరు నుంచి మా ఊరోళ్ళు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, తేజ మొత్తం సీజ్ చేశారంటగా, చర్చి సీజ్ చేశారంట కదా, శరణాలయం సీజ్ చేశారంట కదా, నీ బ్రతుకైపోయిందంట కదా. సంతోషంగా ఆనందంగా ఏడ్చేవాడిని. కానీ ఎవరెవరైతే ఎగతాళి చేశారో, ఎవరెవరైతే మాటలు మాట్లాడారో వారందరి నోర్లు ఏమైనా మూయబడ్డాయి. ఆమేన్ అనండి. ఆమేన్.
కరోనా తెచ్చుకొని చావు బ్రతుకులోకి వెళ్ళిపోయినానా, ఏడ్చేవాళ్ళం, బాధపడేవాళ్ళం. ఎక్కడికైనా ఇద్దరం పోతే మీటింగ్లు పెట్టి 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 వీళ్ళు షో చేశారా, ఇప్పుడు పెట్టమను వీళ్ళకి మీటింగ్లు, దమ్ముంటే వీళ్ళని ఇప్పుడు పెట్టమను, వీళ్ళ బతుకులు అని చెప్పి మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు ముందుకెళ్తుంటే. కానీ లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడు, హన్న కన్నీళ్లు విడుచుట చూసిన దేవుడు మా కన్నీళ్లను చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఆమేన్. అందరు మమ్మల్ని వదిలేశారు, అందరు మమ్మల్ని వదిలేశారు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పినప్పుడు అందరు నన్ను వదిలేశారు, అందరు నా చేయి వదిలేశారు. యేసయ్యా, అందరి చేయి వదిలేశారు. యేసయ్యా, ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా అనే ఏడుస్తూ 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 ఉన్నప్పుడు ప్రభువు నాతో చెప్పిన మాట ఏంటితో తెలుసా? నా ప్రియ బిడ్డ, నా ప్రియ బిడ్డ, నా ప్రియ బిడ్డ, అందరూ నీ చెయ్యి విడిచిపెట్టినా, ఇదిగో చూడు నీ చెయ్యిని నేను పట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నాకు భయం లేదు, అందుకనే నాకు దిగులు లేదు. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఆమేన్. 6 సెక్షన్ల కింద నా మీద కేసు బుక్ అయినా, నేను సెంట్రల్ జైల్లోకి పోయినా, ఆయన నాతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు భయమేలా నా యేసయ్యా, అందరం లేచి నిలబడదాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం. చేతులు పైకి లేపి దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయము లేదయ్యా, నాకు దిగులు లేదయ్యా. నీవు నాతో ఉండే దేవుడవయ్యా, నన్ను లేవనెత్తే దేవుడవయ్యా. అయ్యా నీకే మహిమ ప్రభు, నీకే మహిమ
నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. Thank you, Lord. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. 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 దేవా దేవా నీకే స్తోత్రం. ఓ రికమల రాబాషకే నీకే సియాలా రాబా బాబా బాబా నీకే స్తోత్రం. Spirit of God. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు దేవా దేవా నీకే స్తోత్రం. స్వరాలు తెరిచి ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం,
స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, దిగులేలా అద్భుతమైన దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరం రెండు చేతులు పైకెత్తి మనసు దేవా నీకే నీకే స్తోత్రం పిలుతాం పిలుతాం. నీకే స్తోత్రం అని చెప్తామా మనసు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలానే రెండు చేతులు పైకెత్తి దేవా మీకే స్తోత్రమయ్యా, నీవు మా తోడు ఉన్నావయ్యా, నీవు మాలోనే ఉన్నావయ్యా. ఎంత మంచి దేవుడవు స్వామి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు గుండములో ఉన్నప్పుడు ఆ భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో ఆ అగ్ని గుండములో వారితో పాటు నాలుగో వ్యక్తిగా ఉన్న దేవుడవయ్యా. ఆ శ్రమలో ఆ కష్టంలో కూడా వారికి తోడై ఉన్న దేవుడవు. వారు నిన్ను ఆశ్రయించారు. నమ్మదగిన దేవుడు, నా దేవుడు సమర్థుడు అని నమ్మారు. అందుకే వారికి తోడై ఉన్నావు. ఈ రోజున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు నీ కొరకు నిలబడినట్లుగా మేము కూడా నిలబడుదుము గాక. దానియేలు ఎలా అయితే పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా అనుకూలింప చేయకపోయినా నిన్ను విడువలేదు, ముమ్మారు ప్రార్థించాను. ఆ సింహపు బోనులో ఆ భయంకరమైన శోధనలో అయ్యా దానియేలుకు తోడై ఉన్న దేవుడవు కదా. ఎంత మంచి దేవుడవు స్వామి. నీవు సమర్థుడవు, సమర్థుడవు, సమర్థుడవు. మేము ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో. మేము కూడా అయ్యా మీ కొరకు నిలబడాలి అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉందము కాక, మిమ్మల్ని విడిచిపెట్టే వారిగా కాదయ్యా. మీ వైపే చూచే వారిగా, మిమ్మల్ని ఆనుకునే వారిగా, మీ వైపే మా చేతులెత్తి నీవు తప్ప వేరెవ్వరూ లేరయ్యా అని ఆశ్రయించే వారిగా మీ ముందుము కాక. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. మా జీవితాలను ఈ రాత్రికాల సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీవు మాకు తోడుగా ఉండయ్యా, నీవు మాకు సహాయము చేయయ్యా. ఎంతమంది కూడి ఉన్నారు, లైవ్లో ఏకీభవిస్తున్నారు, నీ తోడు నాకు కావాలని అడుగుతున్నారు. కష్టములో, శ్రమలలో, భయంకరమైన ఇబ్బందులలో మాకు తోడై ఉండే దేవుడవు. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారు మీకు మేము ముందుము కాక. ఎంతమంది అయితే బలమైన తీర్మానాలు తీసుకున్నారు, ఎన్ని కుటుంబాలు అయితే బలమైన తీర్మానాలు తీసుకున్నారు, వారికి మీరు తోడై ఉందురు కాక, వారికి కేడముగా ఉందురు కాక, వారికి రక్షణగా ఉందురు కాక,
వారికి క్షేమము కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి తండ్రి. శత్రువు మమ్మల్ని వేయాలని ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా, నీవు మాత్రం మాకు తోడుగా ఉండి ఆ శత్రువు పన్నాగాల నుంచి మమ్మల్ని విడిపిస్తున్న దేవుడవై ఉన్నావు. ఎంతమంది తృణీకరించిన, ఎంతమంది మోసము చేసిన, ఎంతమంది వదిలిపెట్టినా నీవు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కాదు, నీవు మాకు తోడై ఉండే దేవుడవై ఉన్నావు. సహాయం చేయండి అయ్యా. మీ పాదాలు పట్టుకొని ఎప్పుడు కూడా మీకు దగ్గరగా జీవించే అనుభవంలోనికి మీరు నడిపించండి. ఎన్నో పరిస్థితులు మా చుట్టూ అలుపుకున్నా మాకు సహాయం చేసి సమర్థుడమైన తండ్రి, ఈ రోజున ఒక మంచి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం. ఇంకను నమ్మకంగా నీ కొరకు మేము బ్రతుకుదుము కాక, మీకు మహిమను మేము తీసుకొచ్చుదుము కాక. బ్లెస్ చేయండి. లైవ్ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ అయా మీ మాట ప్రకారం జీవించుదురు కాక, గొప్పవారందురుగా, గొప్ప స్థితిలో ఉందరు కాక, మీకు నమ్మకంగా జీవించుదురు కాక. బ్లెస్ చేయమని, మంచి ఆరోగ్యాల క్షేమాన్ని కలుగ చేస్తూ నడిపిస్తున్నామని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా.